హాయ్ ఎవ్రీవాన్. వెనుకటి కాలంలో ఉల్లిగడ్డలను పొయ్యిలో వేసి కాల్చేవారు. ఇప్పుడు మనకు ఆ ప్రాసెస్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, ప్లస్ అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను గ్యాస్ మీద చేసి చూపిస్తున్నాను. ఆనియన్ని పొయ్యి మీద పెట్టుకొని బాగా నల్లగా కాల్చుకోవాలి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, ధనాలు, మెంతులు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక దాంట్లోకి తీసుకోవాలి. చాటలోకి తీసుకొని మంచిగా చెరిగిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. అది కచ్చాపచ్చాగా పేస్ట్ పట్టుకొని ఇక్కడ ఆనియన్ది పొట్టు అనేది మొత్తం తీసేసి ఆనియన్ దాంట్లో వేసి మంచిగా పేస్ట్ పట్టుకుందాం. చూడండి, ఇక్కడ పేస్ట్ అనేది సిద్ధమైంది. ఇక్కడ చింతపండు నేను గుప్పెడంతా తీసుకుంటున్నాను. పులుపు ఎక్కువగా ఉంటే తక్కువ తీసుకోండి. పులుపు అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ముందుగా నేను మసాలా, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అవన్నీ వేసి బాగా కలుపుతున్నాను. ఫిష్ ముక్కలను ఆ ముక్కలకు అనేది మసాలా పట్టాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. మొత్తం మసాలా అనేది ముక్కలకు పట్టించాను. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో తగినంత నూనె పోసి కొంచెం అంత జీలకర్ర వేసి అది ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకుందాం. ఏదో చేయాలి, ఎంత పెద్దగా ఉంటుందో ప్రాసెస్ అనుకోకండి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక్కసారి చేసుకొని తినండి, ఇంతేనా అనిపిస్తుంది. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం ఎంత అద్భుతంగా ఉంటుందో. పుల్ల పుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా పులుసును అనేది పోసుకొని ఇలా ముక్కలను ఒక్కసారి మొత్తం ఎటు పడితే అటు కలపొద్దండి, ఇచ్చుకపోతాయి ముక్కలు అనేటివి. అందుకే నెమ్మదిగా కలుపుకోండి. ఇక్కడ చూడండి, పులుసు అనేది మరుగుతుంది. అది మంచిగా మసిలి ఇలా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, పులుసు అనేది ఇలా చిక్కగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి, అంతే.